గత 2 రోజుల క్రితము అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ యొక్క సన్నిహితుడు, స్నేహితుడు మరి ఉటా కౌంటీ అనే ప్రాంగణంలో ప్రసంగిస్తుండగా అనేకులకు మరి తుపాకీల పైన అవగాహన కల్పిస్తూ ప్రసంగిస్తుండగా దుండగుడు మరి ఆ చార్లీ కిర్క్ పైన చార్లీ కిర్క్ పైన కాల్పులు జరపడము, అది మెడపైన తగలడము, రక్తము మరి ధారగా రావడము, ఆ సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళిన మరి ప్రాణాలు నిలవక చనిపోవడం అనేది జరిగింది. ఈ లోకపరంగా మరి చనిపోవడం ఉంటుంది, కానీ క్రైస్తవ పిల్లలకు మరణం అనేది ఉండదు. చార్లీ కిర్క్ అనే వ్యక్తి ప్రభువుని విశ్వసించి బైబిల్ అవగాహనతో ఎంతో వాక్యాన్ని ధ్యానించి బైబిల్ పట్ల చక్కటి అవగాహన కలిగి మరి అబద్ధం ఆడరాదు, వ్యభిచరించరాదు, దొంగతనం చేయరాదు, ఇలా ఆయన ఆజ్ఞలను నిశ్చితంగా మరి చదివి వాటిని మరి ఆచరణలో పాటించడమే కాకుండా సమాజంలోకి కూడా మరి ఆ సిద్ధాంతాలను, మోరల్ విలువలను సమాజంలోకి కూడా తీసుకువెళ్ళడము, మోరల్ వాల్యూస్ని మరి సమాజంలో విస్తరింపజేయడం కోసము, సమాజాన్ని మెరుగైన మరి మానవ విలువలతో రూపుదిద్దాలనే ఆకాంక్షతో చార్లీ కిర్క్ అనే వ్యక్తి పోరాడము, మరి అంతేకాదు డిబేట్ చేయడము, ఖండించడం లాంటివి చేసిన వ్యక్తి చార్లీ కిర్క్ అనే వ్యక్తి. అనేక మంది యవ్వనస్తులను ఈయన ప్రసంగాల ద్వారా మోటివేట్ చేయడము జరిగింది. అనేకులను మోరల్ వాల్యూస్, మానవీయ విలువలపైన మాట్లాడుతూ అనేకులను మానవీయ విలువలతోని మరి బ్రతికేటట్టు మెరుగైన సమాజం కోసం పోరాడిన వ్యక్తి చార్లీ కిర్క్. ఈయన ఉటా యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్న సమయంలో దుండంగుడు మేడపై కాల్పులు జరపడం, దాని ద్వారా మరణించడం అనేది జరిగింది. క్రైస్తవులకు మరణం అనేది ఉండదు, ప్రభునందు నిద్రించారు అంటే ఆయన భక్తుల యొక్క మరణము దేవునికి ఎంతో విలువైనది. ప్రభునందు ఆయన నిద్రించారు. ప్రభు దగ్గర మరి చాలా మంచి పోరాడి నా పరుగు తుదముట్టించి నన్న రీతిగా చార్లీ కిర్క్ అనే దేవుడిచ్చిన ఆ పరిచర్యను మరి తనకున్న తలాంతుల చేత దేవుడికి తన పట్ల ఉన్న ఉద్దేశాలను మరి నెరవేర్చి ప్రభునందు నిద్రించడం జరిగింది. అంతేకాదు మరి ఈ వాక్యం చూస్తున్న వారిలో ఎవరైనా కానీ మరి ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు రక్షణ అనేది వాయిదా వేయకండి. ఎందుకంటే మరణం అనేది మరి రెప్పపాటులో మనకు వచ్చే దినాలలో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు క్షేమస్థితిలో ఉన్నాం కదా అని మనం ఈరోజు క్షేమస్థితిని చూసి వాయిదా వేసే పరిస్థితుల గుండా మన జీవితాలు సాగట్లేదు. కాబట్టి ఎవరైనా రక్షణ తీసుకునే వాళ్ళు ఉంటే మరి వారు తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే రెప్పపాటులోనే మరి ప్రాణాలు పోయే పరిస్థితుల గుండా జీవితం అనేది ఈ అంత్య దినాలలో సాగుతున్నాయి. కాబట్టి మరి వాక్యాన్ని మీరు విని వాటిని పాటించి ప్రభు కోసం రోషం కలిగి ఉండి ప్రభులో ముందుకు సాగడము మనకు, మన జీవితాలకు ఎంతో మేలు. అంతేకాదు చార్లీ కిర్క్ యొక్క భార్య మరి చిన్న పిల్లలు ఉన్నారు. తను ఎంతగానో మరి ఏడుస్తూ, తను ఎంతగానో రోధిస్తూ ఉంది. తన కోసము, తన కుటుంబం కోసం ప్రార్థించండి. డొనాల్డ్ ట్రంప్కి చార్లీ కిర్క్ అతి సన్నిహితుడు, స్నేహితుడు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఎంతగానో సహకరించి సపోర్ట్ చేసి ట్రంప్ గెలవడానికి ఎంతగానో తనంతో కృషి చేసిన వ్యక్తి చార్లీ కిర్క్. మరి అతను ఎంతోగానో ప్రసంగాలు చేసి ఎంతో మందిని మరి సన్మార్గంలో నడిపిస్తూ అక్కడ ఉన్న పరిస్థితులు అంటే కొన్ని మోరల్ వాల్యూస్ని మరి తన ఆత్మ నేత్రముల చేత మరి తను పొందుకున్న జ్ఞానమును, యుద్ధ నుంచి పొందుకున్న జ్ఞానమును మరి మోరల్ వాల్యూస్ను మరి వ్యభిచరించొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనము చేయవద్దు, ఇలాంటి మోరల్ వాల్యూస్ని మరి తను పాటిస్తూ సమాజంలో మెరుగైన సమాజం రూపుదిద్దాలని, సమాజంలో ఉన్న మరి కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులకి
మరి అవి పరిస్థితులను మెరుగుపరచాలని చార్లీ కిర్క్ పోరాడము, కొన్ని విషయాలపై ఖండించడము, ధైర్యంగా మరి తనకున్న హావభావాలను వ్యక్తపరచడం అనేది మనము చూస్తూ ఉన్నాము. తన ద్వారా దేవుని ఉద్దేశాలు సఫలపరచబడ్డాయని మనం నమ్ముదాము.